ఒక రాజానికి నా రాణినై వేస కొరకు రాజమంతయు వెదకి వెదకి విసిగి విసిగి వేసారు వచ్చారు. నా రాజ్యమంతా అవినీతి లేకుండా వ్యభిచారము లేకుండా నీతిమంతులుగా ఉండుట నాకు చాలా సంతోషముగా ఉన్నది స్వామి. ఒకవైపు భర్తను మరొక వైపు కుమారుని పోగొట్టుకొని పుట్టడు శోకంతో ఉన్న నాకు దిక్కు తోచుకుంటది. ఇప్పుడు నేనేమి చేయవలనో చెప్పండి స్వామి. సత్యవతి, నీవు నాకిచ్చిన వరం నెరవేర్చుటకు వీధి వీధిలో తిరిగి తిరిగి వేసలు దొరకలేదని చెప్పుచున్నావే. వేసలు దొరకలేదని నేనేమి చేయగలనమ్మా? అది నీ మనోభిష్టంపై ఆధారపడి ఉన్నది. నేనేమి చేయగలనమ్మా? ఇచ్చిన మాటను తప్పని సత్యవిత నిన్ను పొగడజాలను నేను. చచ్చిది మగడు సుతుడును ఇచ్చిన మూడవ కోరిక తీర్చుమమ్మా. ఇచ్చిన మాట ప్రకారం నా కామవాంతి తీర్చి నీ కీర్తి ప్రతిష్టలు నిలుపుకోను. నేనిచ్చిన కోరికలు నెరవేర్చిన చాలు. కీర్తి ప్రతిష్టలు ఎవరికి కావలేదు. ఇప్పుడు నేనేమి చేయవలనో చెప్పండి స్వామి. సత్యవతి, ఇంత రాజ్యములో వేశ్యలు దొరకలేదని తిరిగి వచ్చిదివే. అవును స్వామి. వేశ్య దొరకని ఎడల నీవే అంద చందాలు నిన్ను మించు అందగత్త లోకమందున ఎక్కువ సిక్కులు మాను ఇంకా నాడు కామీరు రుణము తీరు. అంద చందాలు నిన్ను అందగత్తెవు. నీవు పలకవలసిన పలుకులా ఇవి. మీరు సర్వసంగ పరిత్యాగులు, కఠోర తప సంపన్నులు, దివ్యజ్ఞానులు. మీరు ఆలోచింపగా నన్ను మీరు కోరుట భావ్యమా స్వామి? ఇది మీకు న్యాయమా? సత్యవతి, ఇంతవరకు నిన్ను అమ్మా సత్యవతి అని పిలుచుతుంటుంది. ఇప్పుడు నిన్ను మాత్రం నేను అమ్మాయి అని పిలిచదు. మునీంద్ర, ఇచ్చిన మాటకే భర్తను పుర్తుని పోగొట్టుకుని పుట్టడు దుఃఖంలో ఉన్నాను. ఇప్పుడు నా శీలమునకై శంకింపను. శీలము పోయినా ప్రాణం పోయినా ఒక్కటే. నన్ను కాపాడేవారు ఎవరునూ లేరా? అమ్మా అమ్మా ఏమిటి ఈయన పాతిపత్య మహత్యము? ఎంత పరీక్ష పెట్టినను చివరకు సత్యమే నిలబెట్టుకున్నది. ఏమిటి సాధ్యము? చివరకు తన శీలమును కూడా త్యాగము చేయడకు సిద్ధపడనేమో చూచెదను. సురాముని వందిత చరణ నారాయణ
పద్మనాభం నడికుంతువయ నారాయణ సకల జీవులకు ఆధారుడే సకల జీవులకు ఆధారుడే పాడుతువయ్య నారాయణ పాడుతువయ్య నారాయణ సురముని వందిత చరణ నారాయణ సకల సద్గుణాకరణ నారాయణ సురముని వందిత చరణ నారాయణ నారాయణ ఆహ ఆహ కథ ఎంతగా మారిపోయినది. పార్వతీ పరమేశ్వరులు పంతము భూని ఒక మహాపతివ్రతను సత్యవతిని ఎన్ని పరీక్షలకు గురి చేయించున్నారు. ఈ విధమున ఆ పరమశివుడు ఆ మహాపతివ్రతను ఏమి చేయను తక్షణమే కైలాసము కేకి పార్వతీదేవికి వివరించదు. నటన సూత్రధారి నారాయణ నటన సూత్రధారి కనుగొన వసన నారాయణ ఆడిందువక బొమ్మలాటక ఆడిందువక బొమ్మలాటక భూమిలో దివిలో తెలియగతరణ భూమిలో దివిలో తెలియగతరణ సురముని వాదిత చరణ నారాయణ సకల సద్గుణాభరణ నారాయణ సురముని వాదిత చరణ నారాయణ నారాయణ శక్తి స్వరూపిణి మా జననిగా ఖడ్గదండమాలిగా నేను పాడదనుగా నిరతము నీవు భక్తులకు వరములిచ్చు. జగచ్చనునిగా నమో నమో చిత్స్వరూపిణి నారద మహర్షులకు వందనము. మహానుభావులు ఊరికే రారు, వచ్చిన కారణము విరపరింపుము. అమ్మా అమ్మా పరమశివుడు పంతము పోని 3 కోరికలు కోరను. అందున 2 కోరికలు తీర్చను. ఆ మహాపతివ్రత సత్యవతిని 3వ కోరిక మూడవ కోరికగా తీర్చమని కోరుచున్నాడమ్మా. ఆ మహాపతివ్రతను కాపాడే భారము నీదే తల్లి. నారద, ఆహా, అంత పని జరిగినదా? అవును తల్లి. ధర్మపురి రాణి ఇన్ని కష్టములు కలిగించిన ఆ శివుడికి తగిన సమాధానం ఇచ్చదు నారద. ఇప్పుడే పోయేదను. నారాయణ నారాయణ అమ్మా లోకమాత జగజ్జనని నీ భక్తులను కాపాడే భారము నీదే తల్లి. కరుణాతరంగిణి మా కల్పవల్లి కరుణాతరంగిణి మా కల్పవల్లి కరుణించమమ్మ మా కనకదుర్గా
అమ్మా సత్యవతి, అమ్మా, ఎవరమ్మా నీవు? నన్ను కాపాడవచ్చిన దేవతవలే కనిపిస్తున్నావు. ఎవరమ్మా నీవు? అమ్మా సత్యవతి, నీవు భరించరాని కష్టములలో ఉన్నావని వింటిని. అందువలన నీ కష్టములు తీర్చుటకే వచ్చానమ్మా. నీ కష్టములు తెలుపు తల్లి. అమ్మా, అలాగే తెలిపేందుకు తల్లి. అమ్మా, మా ఇంట శివపార్వతులు వ్రతము చేయుచుంటివి. 41 దినములు గడిచినవి. ఒక మునివరుడు శుక్రవారం రోజు ఒక మునివరుడు మా ఇంటి వద్దకు వచ్చాను. పొమ్మన లేక భోజేయమని ప్రార్థించింది. కానీ ఆ మునీంద్రుడు మీ ఇంటిలో ఫోన్ చేయవలనన్నా నేను అడిగిన 3 కోరికలు తీర్చడమని పిలుప ఫోన్ చేస్తాను అన్నాడు. అలాగే మునీంద్ర, ఇచ్చడము ఫోన్ చేయండి అన్నాను. ఆడి తప్పవు కదా అన్నాడు. తప్పవు మునీంద్ర అన్నాను. ఫోన్ చేసిన తరువాత కోరికలు అడిగినాడు తల్లి. అమ్మా, మొదటి కోరికగా నా భర్తను తన కుమార్తెకు సేవకునిగా తీసుకొని పోయి నీ భర్త నా కూతుర్ని కామించాడని నింద వేసి నిరపరాధికి మరణదండన విధించను. తన కుమార్తెకు జరిగిన అవమానముకై. అమ్మా, రెండవ కోరికగా తన కుమార్తెకు జరిగిన అవమానముకై నా కుమారుని నా చేతులతో కాళికా మాతకు బలి పెంచడమ్మా. అమ్మా తల్లి, మూడవ కోరికగా నన్ను కామవాంఛ తీర్చమని కోరుతున్నాడమ్మా. నేనేమి చేయదును తల్లి? అమ్మా సత్యవతి, ఇలాంటి మాయా సాధువులు నమ్మవద్దమ్మా. నీవు అతని చెంతకు పోయి, స్వామి, వెదకి ఒక కన్యను తెచ్చి తిని మా గృహమునకు రమ్ము, వచ్చి మీ కామవాంఛ తీర్చుకొని మమ్మ ఆశీర్వదించుము అని చెప్పి అతను నా చెంతకు పంపు. నేను అతని కామవాంఛ తీర్చదా. అలాగే తల్లి, అలాగే. నన్ను కాపాడవచ్చిన పరమదేవుడు, జన్మనిచ్చిన కన్న తల్లి వలెనున్నావు. కన్న బిడ్డల శీలము కాపాడవచ్చిన పార్వతీ మాత, నీ రుణము జన్మ జన్మకు తీర్చుకోలేను తల్లి. నీ రుణము జన్మ జన్మకు తీర్చుకోలేను. అలాగే తల్లి. మీ కామవాంఛ తీర్చుటకు తగిన సుందర రూప లావణ్య కన్యను ఏర్పాటు చేసి ఆమె మీకోసమే ఎదురు చూస్తున్నది. రండి మునీంద్ర. ఏర్పాటు చేస్తావా? అవును స్వామి. చాలా సంతోషంగా ఉన్నదే. నిజమేనా? అవును స్వామి, మీకు కావలసిన ఏర్పాట్లు చేసి ఆమె మీకోసమే ఎదురు చూస్తున్నది. సరే, పద పద పద. ఇదిగో మునీంద్ర, మీ కామవాంఛ తీర్చుటకు వచ్చిన ఈ కన్య. ఏమి ఈమె రూప లావణ్యము! నేను ఏమని వర్ణింతును, ఏమని వర్ణింతును? ఈమె రూపము వర్ణింప ఎవరి తరము? దేవకన్యయో రంగయో తెలియనైతే అయినా దగ్గరికి పోయి విచారించేదను. అమ్మాయి ఎవరవ నువ్వు? స్వామి, ఇటు నా చెంతకు రండు. ఆ? మీరు కామవాంఛ కలిగిన మునీంద్రులట. అవును మహర్షులు, అవును మహానుభావులు. అవును. మీకిటి కోరిక కలగడం అనర్థం. అలనాడు కామవాంఛచే విశ్వామిత్రుడు, దేవేంద్రుడు, రావణుడు, కీచకుడు పరాభవం పొందితిరి. అది మీకు తెలియదా స్వామి?
అమ్మాయి ఎవరవు నీవు? నీ విషయం చూడా నాకు అర్థం కాకున్నది. వేరెవరికైనా ఇంతటి వాక్తాడి కాదు. నీవు దివి నుండి భూమికి దిగి వచ్చిన దేవకనిలా ఉన్నావు. నేనెవరో తెలుసా? నేనెవరో తెలుసా? నేనెవరో తెలుసా? సమావేశమున సత్యవతి పాతివ్రత్యమును పరీక్షించుటకు వచ్చిన ఆదిదేవుడను శంకరుండను నేను మారువేషమున సత్యవతి పాతివ్రత్యమును పరీక్షించుటకు వచ్చిన ఆదిదేవుడను శంకరుండను. ఏది నీవా నా భక్తము తీరకయే మాయా వేశ్యగా వచ్చి నా పరీక్ష ముందు నిలచి భక్తులను కాపాడదలిచితివా? అవును స్వామి, మనము భక్తులను పరీక్షించుట ఎందులకు, అవమానం పొందుట ఎందులకు? సత్యవతి లాంటి భక్తురాలని రక్షింపవలె కాని శిక్షింపదగునా స్వామి? పార్వతి, ఇటువంటి భక్తులను పరీక్షించిన గాని వారి సత్యశీలత ప్రపంచములకు తెలియరాదు. అట్లు పూర్వము మేము పరీక్షించుంటే ఎందరో పతివ్రతల చరిత్రలు వెలుగులోనికి వచ్చినాయి. అయినను పార్వతి, ఈ విషయము నీకెవరు తెలిపిది? నారదా, నీవు కలహ ప్రేయుడు కదా. అట్లు కాదు పరమశివ, నేనేమి చేసినా లోక కళ్యాణార్థముకే కదా. నాథ, ఇక జరిగినదేదో జరిగినది. ఇక సత్యవతి భర్త సత్యవర్మను, కుమారుడు పణిభూషణును బ్రతికించి ఆశీర్వదించుము స్వామి. పార్వతి, వారు మరణించుట ఏమిటి? ఇది ఎంతయు నా మాయా నాటకంలోని ఒక భాగమే. అదిగో వారు సజీవులై ఇటే వస్తున్నారు. నీచే నిర్వహించిన ఈ పరీక్షలో మమ్మల్ని లెక్కించి మా చరిత్రను లోకములకు తెలియపరిచినది. సత్యవతి సత్యవర్మలారా, మీరు మా పరీక్షలో నెగ్గితిరి. ఇక మీరు మీ రాజ్యమును ధర్మము, న్యాయము, నీతి అనే 4 వారముల సాక్షిగా పరిపాలించి తదనంతరము మా కైలాసమునకు విచ్చేసి అచ్చటనే స్థిరముగా ఉంది. ఇవి ఎంతయు నా లీలలు. ఇవే నా లీలలు, ఇవే శివ లీలలు. మహదేవుని మహిమలు తెలుసుకొనుట మాతరమా.